జలదంకి మండలంలోని కమ్మవారిపాలెం పంచాయతీ పరిధిలో కల విజయనగరం గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వే తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామంలోని నివాసం ఉండడం లేదనే నెపంతో ఓట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తమ్మినేని సతీష్ బాబు మాట్లాడుతూ గ్రామంలో కనీస మౌలిక వసతులు కరువవ్వడం వల్లే వారు తాత్కాలికంగా నెల్లూరు, కావలి తదితర సమీప పట్టణాలకు వెళ్లి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారని స్పష్టం చేశారు. వారి జీవనాధారమైన వ్యవసాయ భూములు, పంట పొలాలు నేటికి ఈ గ్రామంలోనే ఉన్నాయని, అందువల్ల ఓటు హక్కును ఇక్కడే కొనసాగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జలదంకి మండలంలోని కమ్మవారిపాలెం పంచాయతీ పరిధిలో గల విజయనగరం గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వే తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామంలో నివాసం ఉండటం లేదనే నెపంతో ఓట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తమ్మినేని సతీష్ బాబు మాట్లాడుతూ గ్రామంలో కనీస మౌలిక వసతులు కరువవ్వడం వల్లే వారు తాత్కాలికంగా నెల్లూరు, కావలి తదితర సమీప పట్టణాలకు వెళ్లి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారని స్పష్టం చేశారు. వారి జీవనాధారమైన వ్యవసాయ భూములు, పంట పొలాలు నేటికి ఈ గ్రామంలోనే ఉన్నాయని, అందువల్ల ఓటు హక్కును ఇక్కడే కొనసాగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో స్థిరపడిన వారు సైతం ఎన్నికల సమయంలో తమ పుట్టిన ఊరికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటిది ఇక్కడే నివేశన స్థలాలు, ఇల్లు, సాగు భూములు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేర్లు ఎందుకు తొలగిస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలి అని అన్నారు. పిల్లల చదువు కోసమే ప్రయాస గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తాను సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాతే నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. వైద్యం, రవాణా సౌకర్యాలు కూడా సరిగ్గా లేకపోవడంతో పిల్లల చదువులు, ఉపాధి నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సాకుతో తమ సొంత ఊరితో ఉన్న బంధాన్ని, ఓటు హక్కును తెంచివేయాలని చూడటం అన్యాయమన్నారు. తమ సమస్యను ఉన్నతాధికారులు పరిశీలించి విజయనగరం గ్రామస్తుల ఓట్లను యథావిధిగా ఇక్కడే కొనసాగించాలని, సర్వే పేరుతో స్థానికులను ఇబ్బందులకు గురి చేయవద్దని గ్రామస్తులు అన్నారు. పేపర్లో రావడం జరిగింది, పత్రికల్లో రావడం జరిగింది. ఈ పత్రికల్లో వచ్చిన తర్వాత నేను దానికి సంబంధించి మా గ్రామంలో, అదేవిధంగా విజయనగరం గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని బిఎల్ఓని నేను అడగడం జరిగింది. 306 బూతులు ఖచ్చితంగా 13 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ 76 ఓట్లు ఉన్నాయి అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని మన అధికారులకి, ఇక్కడ ఉండే నాయకులు కానివ్వండి, ఎవరైతే కానీ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన తర్వాత ఈ గ్రామంలో 2002లో ఇక్కడ దాదాపుగా 35 ఇళ్ళు, 40 ఇళ్ళు దాకా ఉన్నాయి. 80 మంది గ్రామ ప్రజలు ఇక్కడ నివాసం ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి అయితే స్కూల్ ఉండింది. ఈ స్కూల్కి వచ్చేదానికి టీచర్లు గ్రామం నుంచి నడిచి వచ్చి వాగులో కూడా ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసాన్ని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అయితే రాను ఈ గ్రామంలో వస్తువులు తగ్గిపోవడం, కరెంటు సరఫరా సరిగా ఉండకపోవడం, రహదారి సౌకర్యం సరిగా లేకపోవడం, అదేవిధంగా బస్సులు కొన్ని ఆపివేయడం జరిగింది. ఈ రూట్లో వచ్చే బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు. అయితే గతంలో ఒక 10 ఏళ్ల క్రితం అయితే అసలు పూర్తిగా ఈ రూట్లో బస్సుల సౌకర్యం అనేది లేదు. దానికి సంబంధించి పిల్లలు ఏదన్నా వాళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా, మరి ఎవరికైనా బాగలేకపోతే, ఈ ఆరోగ్యం సరి లేకపోతే, ముసలివాళ్ళు ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు, అదేవిధంగా కనీసం ఒక మజ్జిగ ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా కూడా ఈ దరిదాపులు ఎక్కడా లేవు. ఒక 5 కిలోమీటర్లు అటో ఇటో వెళ్తే తప్ప ఈ గ్రామంలో బతికేదానికి పరిస్థితులు లేకపోవడం, మేము సర్పంచ్గా నేను సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే గారిని ఈ గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. తెచ్చినా కూడా ఇక్కడుండే మౌలిక పరిస్థితులు దృష్ట్యా ఆయన సరైన అవకాశాలు వాళ్ళకి ఇప్పించలేకపోయాం కొంతవరకు. అయితే మేము ఉన్నంత వరకు వాళ్ళకి ఒక ధైర్యం ఉండింది. ఆ తర్వాత వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవడం, పిల్లలు చదువుకునే పరిస్థితుల దృష్ట్యా కావలి, నెల్లూరు, ఒంగోలు ఇటు వెళ్ళిపోయారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇక్కడ కేవలం
15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 15 ఓట్లలో 4 చనిపోయారు. ఉండేది 11 ఓట్లే. కానీ ఈ 11 ఓట్లకు గాను 76 ఓట్లు ఉన్నాయి, 28 ఇళ్ళు ఉన్నాయి అని చెప్పి ఒక నిరాధారమైన సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం, వాళ్ళు ఎంక్వైరీ చేయడం, అదేవిధంగా ఈ ఓట్లన్నీ ఉన్నాయి అనే ఒక గగ్గోలు పుట్టించారు. ఇది అసలు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంఆర్ఓ గారు ఆశ్చర్యపోయారేమో కానీ నిర్ఘాంతపోయారనే వార్త ఎలా ఉందో కానీ సర్పంచ్గా నేనైతే అసలు పూర్తిగా నిర్ఘాంతపోయాను. 76 ఓట్లు ఏంది, ఉండే 13 ఓట్లకి 11 ఓట్లకి 15 ఓట్లకి 15 ఓట్లలో 4 చనిపోతే 11 మంది ఉన్నారు. కేవలం 11 ఓట్లు తప్ప ఇంకెక్కడైనా ఓటర్లు ఉంటే దానికి నేను ఏ సమాచారం ఇమ్మన్నా వాళ్ళు నా మీద ఏ శిక్షకి నన్ను అర్హుడిగా చేసినా కూడా నేను దానికి బాధ్యత వహిస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది. ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, బిఎల్ఓ గారికి, విధంగా ఇతర నాయకులకు కూడా నేను సమాచారం చేరవేయడం జరిగింది. అయితే నేను పార్టీ పరంగా ఇంకా దాన్ని నేను ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళలేదు. ఒక సర్పంచ్గా నాకు బాధ్యత ఉంది కాబట్టి, అధికారులకు తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ గ్రామంలో ఏం చేయాలా, ఎంతమంది ఉన్నారనేది అంత మాత్రం నాకు బాధ్యత ఉంది. మాజీ సర్పంచ్గా మా అమ్మ మాజీ సర్పంచ్గా, మా నాన్న మాజీ సర్పంచ్గా, మా చిన్నాన్న మాజీ సర్పంచ్గా మేము 20 ఏళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించడం జరిగింది. మౌలిక వస్తువులన్నీ ఏర్పాటు చేసాం. కానీ ఈ గ్రామానికి వాళ్ళలో ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం, వాళ్ళు ఒక్కొక్కరు ఇది మామూలుగా బయట ఊళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఉన్నాయి 10 ఓట్లు కూడా తీసేస్తే, వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా 10 ఓట్లు తీసేస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తూ ఉంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఈ ఊర్లో ఉండే ఓటర్లు ఓట్లు లేవనే ఒక నిరాధారమైన అంశాన్ని ఈరోజు పేపర్లో వేయడం, పత్రికా ముఖంగా వేయడం, అదేవిధంగా వాళ్ళు కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఏదో ఒక రూపంలో మేము చూసాం తప్ప పేపర్లో. దాని తర్వాత మేము ఎంక్వైరీ చేసుకున్నాం. కనీసం వచ్చినప్పుడు మమ్మల్ని కనీసం విచారించలేదు. మాజీ సర్పంచ్గా నన్ను విచారించుంటే ఎన్ని ఉన్నాయనేది సమాచారం ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా బిఎల్ఓ కూడా మేము ఎంఆర్ఓ గారిని అడిగినప్పుడు మాకు బిఎల్ఓ గారు చెప్పారు అని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు వాస్తవంగా వచ్చారు, ఇప్పుడు ఇవన్నీ పరిశీలించుకున్నారు. ఇక్కడ ఉండేది 11 ఓట్లు మాత్రమే, 4 చనిపోయి ఉన్నారు. 15 ఓట్లలో కేవలం 4 చనిపోయి ఉన్నారు, 11 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇంతకన్నా నేను సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను. 76 ఓట్లు ఉన్న వాళ్ళన్న ఎవరో వస్తే వాళ్ళు నేను సచివాలయం దగ్గరికి వస్తాను, దానికి తగిన ఏర్పాట్లు ఎందుకు చేస్తుండి వాళ్ళు ఏదో చేయటం చెప్తారు, ఇంక నేను వస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా నాకు తెలిసి ఈ గ్రామంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. కనీస సదుపాయాలు లేక ఓట్లకు రావాలంటే ఒక ట్రాక్టర్ పెడితే వచ్చి ఓట్లు వేసేవాళ్ళు. కనీసం మంచినీళ్ళు సదుపాయాలు లేక సోలార్ ఏర్పాటు చేసాం, సోలార్ వాటర్ సిస్టమ్. అది 5 ఏళ్ళు వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన తర్వాత అది చెడిపోయింది. బోర్లు వేస్తే మంచినీళ్ళు బాగలేదు, రవాణా సౌకర్యం లేదు, వైద్యం లేదు, ఏ ఆహారం కూడా సరిగా ఇక్కడ లేదు. కాకపోతే వాళ్ళ పొలం ఉంది. ఇప్పుడు ఈ పొలానికి రోడ్డుకి తూర్పుగా 200 ఎకరం పొలం ఈ రోజుకి కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంది. పొదుపు లీడర్లు ఉన్నారు, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ ఓట్లు ఎలా తీసేస్తారు? ఆ 11 మంది మిగతా వాళ్ళు ఎలా హైదరాబాద్ నుంచి వచ్చి, ఢిల్లీ నుంచి వచ్చి, బెంగళూరు నుంచి వచ్చి, ఒంగోలు నుంచి వచ్చి వాళ్ళ ఓట్లు ఎలా ఆ రోజు వేస్తారు? దీనికి అధికారులు సరైన చర్య తీసుకొని ఆ గ్రామానికి స్పందించి మాకు తగిన న్యాయం చేయవలసింది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.